ఒక విషయం విన్న తరువాత విచారణ జరపకుండా దాన్ని ఇతరులకు తెలియజేస్తే ఏమవుతుంది? అలా తెలపవచ్చా? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ప్రియ సోదర సోదరి మండలారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు. హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: మనిషి అబద్ధం పలికేవాడు అనటానికి అతను విన్నది విన్నట్టుగానే విచారణ జరపకుండా చెప్పివేయటం చాలు. సోదర మహాశివులారా, ఒక విషయం విన్న తరువాత విన్నది ఎంతవరకు నిజం అన్నది విచారణ చేపట్టి ఆ మాట నిజమా అబద్ధమా అని నిర్ధారించుకోవాలి. అలా కాకుండా విన్నది విన్నట్టుగానే ఇతరులకు చెప్పినట్లయితే అది అబద్ధపు మాట అయిన పక్షంలో అలాంటి వ్యక్తి అబద్ధాన్ని వ్యాపింపజేసిన వాడవుతాడు. అందుకనే విన్న మాటలోని మంచి చెడ్డలు విచారించి మరీ చెప్పాలన్నది ఈ హదీసులో ప్రస్తావించబడింది. కనుక సోదర మహాశివులారా, ఈ హదీసులో ప్రస్తావించిన విధంగా మనం విన్న విషయాలను నిజమని నిర్ధారించుకున్న తరువాతనే ఇతరులకు చెప్పే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ కలుగజేయాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.